హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ పార్ట్ ఆఫ్ ద వీడియోలో హెల్త్ సిస్టమ్స్ ఎందుకు క్రాష్ అవుతున్నాయి అనే దాని గురించి చెప్తున్నాను నేను. ఇది కాంబినేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ వీక్నెసెస్ అండ్ సడన్ స్ట్రెస్సెస్ వల్ల హెల్త్ సిస్టమ్స్ క్రాష్ అవుతున్నాయి. ఏదైనా హాస్పిటల్ ఒక 250 బెడెడ్ ఉండొచ్చు, 500 బెడెడ్ ఉండొచ్చు, 1000 బెడెడ్ ఉండొచ్చు. సడన్ సర్జ్ ఇన్ డిమాండ్ అంటే కోవిడ్ అప్పుడు చూసాం కదా, ఎపిడమిక్స్ పాండమిక్స్ వచ్చినప్పుడు సడన్గా పేషెంట్ ఇన్ఫ్లో పెరగడం వల్ల, లేకపోతే డెంగ్యూ వచ్చిన, ఇన్ఫ్లుయెన్జా వచ్చిన, సీజనల్ స్పైక్స్ వచ్చిన, మాస్ క్యాజువాలిటీ ఈవెంట్స్ జరిగిన, ఐసీయూస్ కానీ ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం, ఐసీయూస్ ఓవర్ ఫిల్ అయిపోవడం, బెడ్స్ సాచురేట్ అయిపోవడం వల్ల ఈ సడన్ సర్జ్ ఇన్ డిమాండ్ వల్ల హెల్త్ సిస్టమ్స్ క్రాష్ అవుతాయి. క్రానిక్ అండర్ ఫండింగ్, లో పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ ఈస్ కామన్ ఇన్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో క్రానిక్ అండర్ ఫండింగ్ వల్ల, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఐసీయూ బెడ్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల, వెంటిలేటర్స్ లిమిటెడ్గా ఉండడం వల్ల, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ పూలప్ అయిపోవడం వల్ల ఈ ఈవెన్ ఇన్ నార్మల్ టైమ్స్లో కూడా హెల్త్ కేర్ సిస్టమ్స్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వర్క్ ఫోర్స్ షార్టేజెస్ అండ్ బర్న్అవుట్, ఇన్సఫిషియంట్ డాక్టర్స్, ఇన్సఫిషియంట్ నర్సెస్, ఇన్సఫిషియంట్ పారామెడిక్స్, కొన్ని హెల్త్ కేర్ వర్కర్స్ బ్రెయిన్ డ్రైన్ అవడం వల్ల, ఫిజిషియన్ బర్న్అవుట్ అవడం వల్ల మైగ్రేషన్కి వెళ్ళిపోవడం. అండ్ పోస్ట్ పాండమిక్ చాలా మందికి ఫిజిషియన్ బర్న్అవుట్ అనేది కామన్ కదా. సో ఈవెన్ ఇఫ్ బెడ్స్ ఎగ్జిస్ట్, lack of trained staff makes them unusable. Next, fragmented healthcare delivery. Primary, secondary, tertiary care మధ్యలో పూర్ కోఆర్డినేషన్ వల్ల, ఓవర్ రిలయన్స్ ఆన్ టెర్షరీ హాస్పిటల్స్ ఉండడం వల్ల పేషెంట్స్ యూజువల్గా ప్రైమరీ కేర్ని బైపాస్ చేసి ఎక్కువ టెర్షరీ సెంటర్స్లోనే ఓవర్ క్రౌడ్ అవుతారు. దానివల్ల కూడా హెల్త్ కేర్ సిస్టమ్స్ క్రాష్ అవుతాయి. ఇన్ఎఫిషియంట్ రిసోర్స్ అలొకేషన్, అర్బన్ రూరల్ డిస్పారిటీస్ వల్ల, అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పెషలిస్ట్ అండ్ ఎక్విప్మెంట్ వల్ల రూరల్ ఏరియాస్లో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్స్ అన్నీ కొలాప్స్ అవుతాయి. అర్బన్ సెంటర్స్ దగ్గర ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. సప్లై చైన్ ఫెయిల్యూర్స్, ఆక్సిజన్ సరిగ్గా సప్లై లేకపోయినా, ఎసెన్షియల్ డ్రగ్స్ సరిగ్గా లేకపోయినా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోయినా, యూజువల్గా కోవిడ్ అప్పుడు మనం చూసాం కదా. సో అలా సప్లై చైన్ ఫెయిల్యూర్స్ వల్ల కూడా హెల్త్ కేర్ సిస్టమ్స్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Poor public health systems, weak disease surveillance, delayed response to outbreaks, low vaccination coverage ఉండడం వల్ల, పూర్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ వల్ల కూడా హెల్త్ కేర్ సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైజింగ్ క్రానిక్ డిజీజ్ బర్డెన్, డయాబెటీస్ ఎక్కువ అవడం వల్ల, కార్డియోవాస్కులర్ డిజీజెస్ ఎక్కువ అవడం వల్ల, సీకేడీ ఎక్కువ అవడం వల్ల, సో కంటిన్యూస్ హై బేస్ లైన్ డిమాండ్ రెడ్యూసెస్ సర్జ్ కెపాసిటీ. అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలసీ ఫెయిల్యూర్స్, డెసిషన్ మేకింగ్ డిలే అవ్వడం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్ల, పూర్ క్రైసిస్ ప్లానింగ్ వల్ల, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, ల్యాక్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్, ఎమర్జెన్సీకి ప్రిపేర్ అవ్వకుండా ఉండడం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలసీ ఫెయిల్ అవ్వడం వల్ల హెల్త్ కేర్ సిస్టమ్స్ క్రాష్ అవుతున్నాయి. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, పావర్టీ, డిలేడ్ హెల్త్ కేర్ సీకింగ్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, లేట్ స్టేజ్ ప్రెజెంటేషన్స్ వల్ల కూడా, కొన్ని సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా హెల్త్ కేర్ సిస్టమ్స్ క్రాష్ అవుతున్నాయి. ఈ 85 to 90% ఒకవేళ హాస్పిటల్ యూటిలైజ్ అయినా, డిలేడ్ అడ్మిషన్స్ వల్ల, ఇంక్రీస్డ్ మార్టాలిటీ వల్ల, కాంప్రమైజ్డ్ క్వాలిటీ ఆఫ్ కేర్ వల్ల హెల్త్ సిస్టమ్స్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.